సిద్ధార్థ నీలకంఠ లాయర్, జస్టిస్ న్యాయం చేశారా, ఏం చేశారు, ఆయనలో ఉన్న వికృత రూపాలను బయట చూపించారా ఏంటి అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హీరో సాయిరామ్ శంకర్ గారు మనతో ఉన్నారు. Hey, what's wrong with you, mama? That's something, yeah. వదిలేయ్యే అమ్మా. అండ్ పూరి జగన్నాథ్ గారు తమ్ముడు అని ఎప్పటికీ అంటూ ఉంటాం. అలా పిలవడం ఆయనకు కూడా ఇష్టం అని చాలాసార్లు చెప్పారు. ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్ అన్న స్టైల్లో పూరి జగన్నాథ్ గారు తమ్ముడు హీరో సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమా గురించి ఆయన ఏం చెప్తారు ఆయన మాట్లాడుతుంది. ఆయన ఎలా ఉన్నారు? స్టార్టింగ్ క్వశ్చనే మా పట్టుకుంటే 10,000 ఎందుకంటే ఆ విలన్ అన్నవాడిని మీరు గెస్ట్ చేయండి. 10,000 మీరు ఇంటర్వెల్లో చెప్పి క్లైమాక్స్లో తీసుకెళ్ళి. కొంతమందికి అప్పటికే అప్లికేషన్లు వెళ్ళిపోయి ఎవరికో చేతిలోకి వెళ్ళాయా? వెళ్ళాయి. ఆన్సర్లు వెళ్ళలేదు కదా. ఆన్సర్లు వెళ్ళలేదు. అది టికెట్ కూడా ఈ డబ్బులతో కొనుక్కుంటే అలా వద్దులే, మరీ అంత దుర్మార్గుడిని కాదు నేను కూడా. కాదు కదా, కొంచెం ఓహో, చేస్తున్న పని జెన్యూనిటీ కాదు, చేసే పని జెన్యూన్గా చేయొచ్చు. ఓకే, ఇందులో సస్పెన్స్ ఏంటంటే ఎవరికి తెలియదు విన్నవాడు. ఓకే, అటు ఆడియన్స్ కానీ ఇటు క్యారెక్టర్స్ కానీ లాస్ట్ మూమెంట్ వరకు తెలియదు. ఈ కథ నాకు బౌండరీస్ చదువుతున్నప్పుడు పట్టుకుంటే 10,000 నా మైండ్లో కూడా వచ్చింది. ఎవరు ఇందులో ఈ షేడ్స్ ఆర్ 2 క్యారెక్టర్స్. చూడండి అంటున్నాను. సినిమా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు తుడుచుకోవడానికి నేను రెడీ. నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. సో స్క్రిప్ట్ అంటే మీరు ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కథ విషయానికి వచ్చినప్పుడు మీతో చాలా క్యారెక్టర్లు ఉన్నా మెయిన్ క్యారెక్టర్స్ మీరు కానీ సముద్రకాని గారు కానీ ఎవరున్నారు వాళ్ళకి కంప్లీట్ స్క్రిప్ట్ ఇస్తారు. అంటే మీరు ఎంతో చెప్పారు క్యారెక్టర్కి కూడా తెలియదు, ఆడియన్కి తెలియదు, అలాంటి కాన్సెప్ట్ అవుతుంది అని. సో స్క్రిప్ట్ చెప్పకుండా వాళ్ళ క్యారెక్టర్ వరకే వాళ్ళకి చెప్పి చేయించుకోవడం కూడా ఉంటుంది. సినిమాలో కూడా చాలామందికి ఎవరో విలన్ తెలుసా తెలీదా మీకు కాకుండా? అంటే స్క్రిప్ట్ అందరికీ ఫుల్ నరేట్ చేయాలి కదా సినిమా కథ కూడా. ప్రతి క్యారెక్టర్కి అసలు కథ ఏంటి, మనం ఎలా యాక్ట్ చేయాలంటే టోటల్ స్క్రిప్ట్ చెప్పాలి కదండి. ఆర్టిస్ట్కి చెప్పాడు క్యారెక్టర్ ఇది ఇలా జరుగుతూ ఉంటుంది, మీరు ఇది చేయాలి, అసలు ఎవరు ఇది చేసేది అంటే మీరా లేకపోతే ఇంకొకరా అనేది చెప్పాలి. టోటల్ స్క్రిప్ట్ చెప్పారు. ఓకే. అండ్ సముద్రకాని గారిలో కూడా ఒక డైరెక్టర్, ఆయన మంచి డైరెక్టర్, సక్సెస్ఫుల్ మంచి యాక్టర్. అలాగే మీలో కూడా ఒక కోణంలో డైరెక్టర్ దాగున్నారు. మీరేమన్నా కథలో ఆయన కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూర్చొని ఇంకా డెవలప్ చేయడంలో లేదా స్క్రిప్ట్కి కావాల్సిన అప్పటికప్పుడు టైంలో కొంచెం బౌండెడ్ ఎంత స్క్రిప్ట్ ఉన్నా మనకు కొన్ని చేంజెస్ ఆన్ స్పాట్ జరుగుతుంది. మా బౌండెడ్ ఉందండి కాదు, ఉన్నాయి. ఏంటంటే ఏదైతే తెలుగు సినిమా చేద్దామని అనుకున్నాడో కొంచెం ఆయన దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. అలాగా కొన్ని చేర్పులు మార్పులు కొంచెం మైల్డ్. ఆల్రెడీ కమర్షియల్ లాగే చేశాడు. తెలుగుకి ఏదైతే యాప్ట్ లాగా ఉందో అదే చేశారు, చేసుకొని ఇక్కడికి వచ్చారు. కొంచెం అంతే, అంతకంటే లేదు. సముద్రకాని గారు ఆల్రెడీ డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా డైరెక్టర్ చెప్పింది వింటూ ఆయన డైరెక్టర్స్ యాక్టర్. అవునండి, అసలు ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో. అంటే ట్రైలర్లో చూసాము, అది డిఫరెంట్ స్లాంగ్ ఉంది. మన శ్రీకాకుళం స్లాంగ్లో ఒరిజినల్గా డబ్బింగ్ ఇచ్చారు ఆయన? లేదండి, శ్రీకాకుళం స్లాంగ్ కాకపోతే ఆయన మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అవునా? మన చిన్ని కృష్ణ గారు, డైరెక్టర్ చిన్ని కృష్ణ, ఆయన ఇచ్చారు డబ్బింగ్. ఆయన ఓకే. అండ్ సినిమాలో ఇంటర్వెల్ పాయింట్ చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఇంటర్వెల్ కూర్చోబెడితే సెకండ్ హాఫ్ అంతా కూడా జనాలు ఎనర్జెటిక్గా కూర్చుంటున్నారు. మీరు ఇంటర్వెల్ వరకు డ్రైవ్ చేస్తూ మీరు ఇంటర్వెల్కి విలన్ని గెస్ చేయండి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది ప్రీ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ ప్లాట్ కానీ జనాల్ని హుకప్ చేసే పాయింట్స్ ఏముంటాయి సినిమాలో? టోటల్ అదే అండి, సినిమానే ఒక హుకప్లా ఉంటుంది. మనం చేసి స్టార్ట్ అండ్ ఇంటెన్స్ మెయింటైన్ అవుతుందండి. ఎప్పుడైతే ఫస్ట్ ఒక ప్లాట్ ఒక సినిమా ఒకటి టర్న్ తీసుకుందో అక్కడి నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది. నేను అదే అడుగుతున్నాను. అంటే మనకి స్టార్టింగ్లో ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు చూస్తుంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికే 15-20 మినిట్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకో 15 మినిట్స్ తర్వాత మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. సో ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి ఆ ట్విస్ట్ సెకండ్ హాఫ్ క్యారీ అవుతుంది. కానీ
ఆ క్యారెక్టర్స్ని డ్రైవ్ చేసి ఆ 15-20 మినిట్స్ కూడా జనాలు ఈ మధ్యన కూర్చోవట్లా. ఆ హై ఎలిమెంట్స్ అలా కదులుతూ ఉంటే తప్ప వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అరే ఎక్కడో బోర్ కొట్టేస్తుంది, ఎక్కడ వెళ్ళిపోతారా అన్న భయంతో హైని యాడ్ చేస్తున్నారు, లేదంటే ఆ స్టోరీ డ్రైవ్ చేయడం ముందే తీసుకెళ్తున్నారు. ఇది ఎలా ఉండబోతుంది? స్టార్టింగ్ నుంచే క్యారెక్టర్లో ఇంట్రడక్షన్ ఉంటుందా, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం? ఫస్ట్ సీనే మనం స్క్రీన్ ప్లే అదేనండి. ఓకే. మనం అలా ముందు ఇది స్టార్ట్ అవుద్ది ఇక్కడ. ఓకే. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు క్యారెక్టర్స్ని ఒక 10 మినిట్స్ మనం ఎస్టాబ్లిష్ చేయకపోతే తెలియదు కదండి. బట్ మీరు అంటున్నట్టు మన ఫస్ట్ సీను అలా ఉండదు. ఇది ఎక్కడో కథ స్టార్ట్ అయిపోయింది. ఓకే. స్క్రీన్ ప్లే అలా స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు అయినది మనకు వస్తూ పోతూ ఉంటుంది. ఓకే. అండ్ రావణాసుడి గెటప్ కూడా మీరే కనిపించారు కాబట్టి ఒక గెస్ అయితే అనుకుంటున్నాం, మీరు ఇవ్వ ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి కదండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీరు డబల్ షేడ్ ఉన్న సినిమా ఒకటి చేశారు, హలో ప్రేమిస్తారా అని. సాయిరామ్ శంకర్ గారి కథ, ఆ సినిమా వచ్చిన రిజల్ట్ ఎలా ఉన్నా సాయిరామ్ శంకర్ గారు చేసిన కథల్లో ద బెస్ట్ అని చెప్తాను నా వరకు అయితే. ఎందుకంటే ఒక డిఫరెంట్ రోల్, 2 డిఫరెంట్ షేడ్స్ బ్యాలెన్స్ చేస్తూ చేయడం మీరు అప్పుడు చేసింది అసలు అల్టిమేట్. అది ఇందులో 2 షేడ్సా 2 క్యారెక్టర్సా? అంతే. చూడండి సినిమా, చూడండి అంటున్నాను సినిమా. సినిమాలో సముద్రగాని గారు ఇన్వెస్టిగేషన్ అంటే మేము ఇక్కడ ఏదో ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అంటే ఇలా చేయాలి, ఇలా చేయొద్దు అంటారు. మీరు ఇలా వచ్చి మళ్ళీ ఆ క్వశ్చన్కి వస్తారు. ఏ క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఇదే. రేపు Feb 7th చూడండి. సరే, అవార్డ్స్ దాకా వెళ్ళింది. హలో ప్రేమిస్తారు గురించి మాట్లాడతా. నిజమే, మంచి సినిమా అండి అది. నా 3rd సినిమా అది. అవును. అన్నయ్య దిల్రాజు గారు చేసింది. రాజ్ కుమార్ గారు అని తమిళ్లో ఆయన ఇక్కడ వర్షం అక్కడ చేశారు. ఆయన రాసిన కథ చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కూడా నాకు నిజంగా చాలా ఇష్టం. చాలామంది ఈ టీవీలో చాలామంది చూస్తూ ఉంటారు. ఇప్పటికే నేను అంటే ఉంటే సస్పెన్స్ థ్రిల్లర్స్లో మీరు అదో ఒకటి చూస్తా, లేదంటే కళ్యాణ్ రామ్ గారిది హరిరామ్. నాకు బాగుంటుంది సస్పెన్స్ కానీ క్యారీ చేసింది కానీ చూసిన బోర్ కొట్టదు. కరెక్ట్. ఆ సినిమా తర్వాత మళ్ళీ అంటే సినిమా రిజల్ట్ పక్కన పెడదాం, బట్ యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అని ప్రూవ్ చేసిన సినిమా. మీకు ఆ క్యాపబిలిటీ ప్రూవ్ చేసిన సినిమాల తర్వాత అందలేదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది అలాంటి ఒక సినిమా అవుతుందా? గ్యారంటీ అండి. ఇప్పుడు హలో ప్రేమిస్తారా మా డైరెక్టర్ని ఫాలో అయ్యి కొంత నాకు తెలుసుకొని చేసిన సినిమా, ఇది నేను తెలుసుకుని చేసిన సినిమా. సూపర్ తేడా ఉందండి. అక్కడికి చాలా ఇయర్స్ వచ్చింది కాబట్టి నాలో కూడా కొంచెం నేర్చుకున్నాం కాబట్టి ఈ సినిమాకు కూడా నేను 1 month షూటింగ్ మధ్యలో ఆపి 1 month నేను ఈ క్యారెక్టర్ గురించి అంతా నేను ఏమంటారు ట్రైనింగ్ తీసుకున్నానండి. సో ఇదంతా ఈ సినిమాలో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. వెరీ న్యాచురల్గా ఉంటుంది. చాలా మీరు అన్నారు ఇందాక మలయాళం లాగా ఎలా ఉంది, ఎంత రియలిస్టిక్ అది ఉంటుంది సినిమా అంతా. సూపర్, చాలా బాగుంది.